నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక మసాలా మ్యాటర్ నడుస్తూనే ఉంటుంది. దాని మీద మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇవాల్టి మసాలా మ్యాటర్ ఏంటో తెలుసా? ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే దాన్నే మనం హాట్ టాపిక్ అంటాం. టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తాజా ఎపిసోడ్. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు రూల్స్ని పక్కన పెట్టి వైసీపీ లీడర్ అంబటి రాంబాబుతో ఒకే వేదిక పంచుకున్నారు ఆయన. ఇంకేముంది, గుంటూరులో జరిగిన ఈ ఘటనతో చంద్రబాబుకి కోపం నషాలాన కంటిందిట. వెంటనే బోండా ఉమా దగ్గర వివరణ తీసుకోండి అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడిని రంగంలోకి దించేశారు బాబు. మరి చంద్రబాబు సీరియస్ అయితే బోండా ఉమా ఊరుకుంటారా? ఆయన కూడా తనదైన శైలిలో సంచలన కౌంటర్లు కూడా ఇచ్చేశారు. అసలు ఆ వేదిక మీద ఏం జరిగింది? బోండా ఉమా ఎందుకంత ఫైర్ అయ్యారు? గుంటూరు రాజకీయం వెనుక అసలు కథ ఏంటో ఈ వీడియోలో మీకు పోసగుచ్చినట్టు వివరిస్తాను. మొదట అసలు వివాదం ఎక్కడ మొదలైందో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో చంద్రబాబు ఒక కఠినమైన రూల్ పెట్టారు. అదేంటి? ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో అంటకాగకూడదు, ఒకే వేదికను ఎట్టి పరిస్థితుల్లో పంచుకోవద్దు, పార్టీ పట్ల కేడర్ పట్ల ఒక క్లియర్ కట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అని పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు. కానీ ఇక్కడ గుంటూరులో జరిగిందేంటి? కాపు ఉద్యమ నేత ముద్రగడ సంతాప సభకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మాత్రం వీటిని కూడా పట్టించుకోకుండా వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ అంబటి రాంబాబుతో కలిసి ఒకే వేదిక మీద ప్రత్యక్షం అయ్యారు. అంతేకాదు, ఇద్దరు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం, నవ్వుకోవడం. ఏదైనా ఇద్దరు కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటారు, వేరే పార్టీ అవ్వచ్చు. కానీ ఇక్కడ జరిగిన సంతాప సభ ఎవరిది? ముద్రగడ గారిది. సో ఆ సంతాప సభలో ఏవో అప్పుడు వైసీపీలో జరుగుతున్న వ్యవహారాలు కానీ, ఇటు పక్కన టీడీపీలో జరుగుతున్న వ్యవహారాలు కానీ అవి మాట్లాడుకోకపోవచ్చు. కానీ కాపులకి సంబంధించి ఏం చేయాలి అన్న ఆలోచనలతో వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు. సో వీళ్ళు మాట్లాడుకుంటున్నవన్నీ కూడా కెమెరాలకి చిక్కాయి. ఇంకేముంది, ఆ విజువల్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేరుగా అమరావతి పెద్దల టేబుల్ వరకు వెళ్ళిపోయాయి ఈ విజువల్స్ అన్నీ కూడా. ఇది ఎప్పుడు జరిగింది? ఆదివారం మధ్యాహ్నం పార్టీ నేతలతో జరిగిన మీటింగ్లో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు చంద్రబాబు. చాలా అసంతృప్తి వ్యక్తం చేశారట. పార్టీ రూల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉల్లంఘిస్తే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు అని తేల్చి చెప్పారు చంద్రబాబు. వెంటనే బోండా ఉమా దగ్గర నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడుకు బాధ్యతలు అప్పగించేశారు ఆయన. చంద్రబాబు సీరియస్ అయితే ఎలా ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా. మరి ఇక్కడ బోండా ఉమా ఎలా స్పందించారో వింటే మీరు షాక్ అవుతారు. పార్టీ హైకమాండ్ షోకాజ్ లేదా వివరణ అడుగుతుందనే ప్రచారం జరుగుతుంటే బోండా ఉమా మాత్రం మీడియా ముందుకు వచ్చేసేసి సొంత పార్టీ తీరుపైనే ఏకంగా విరుచుకుపడ్డారు. అసలు పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు నన్ను ఎలాంటి వివరణ కోరలేదు, ఒకవేళ అడిగితే గనక క్లారిటీ ఇస్తా అంటూనే తనదైన స్టైల్లో ఆయన కౌంటర్లు ఇచ్చేశారు. బోండా ఉమా ఏమన్నారంటే, నేను ఎలాంటి వైసీపీ సభకు వెళ్ళలేదు. నిజమే కదా, అది వైసీపీ సభ కాదు. జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకు మాత్రమే వెళ్ళాను. అక్కడ అనుకోకుండా అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించాను తప్ప పార్టీ మారేలాగా ఏమైనా రహస్య ఒప్పందాలు చేసుకున్నానా అని లాజిక్తో కొట్టారు బోండా ఉమా. అంతేకాదు, ఇక్కడ తన వాదనకు బలం చేకూర్చడానికి గతంలో ఇదివరకు జరిగిన సంఘటనలను, ఉదాహరణలను కూడా బయటికి తీశారు బోండా ఉమా. అక్కడితో ఆగుంటే బాగుండేది. ఈ ఉదాహరణలు బయటికి తీయటమే ఇటు ప్రస్తుతం ట్రెండింగ్లో నడుస్తుంది. ఏంటనంటే, గతంలో వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన సంతాప సభకు మన పార్టీ సీనియర్లైన జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వెళ్ళారు కదా. వాళ్ళు అక్కడ బొత్స సత్యనారాయణను కూడా కలిశారు కదా. జక్కంపూడి రాజా లాంటి వైసీపీ నేతలతో మాట్లాడారు కదా. మరి వాళ్ళను కూడా పార్టీ వివరణ అడుగుతుందా? మిగతా వాళ్ళ విషయానికి వచ్చేసరికేమో ఒక రూలు, నా విషయంకి వచ్చేసరికి మరొక రూలా అంటూ చంద్రబాబును సూటిగానే నిలదీశారు. అంతేకాదు, తాను ఎప్పుడూ టీడీపీకి ఇబ్బంది కలిగించే పనులు చేయలేదు, చెయ్యను కూడా అంటూ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా బయట పెడతానంటూ పరోక్షంగా హైకమాండ్కు ఒక చిన్నపాటి హెచ్చరిక కూడా జారీ చేశారట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటనంటే, ఈ ఎపిసోడ్లో బోండా ఉమా మాట్లాడిన మాటల్లో
కేవలం అంబటి రాంబాబు గురించే కాదు, ఒక బిగ్ స్టేట్మెంట్ కూడా ఉంది. రాజకీయ పార్టీలకు అతీతంగా కాపులు త్వరలోనే ఏకమవుతారు అని ఆయన ఒక కామెంట్ చేశారు. ఇది ఇక్కడ రాజకీయాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చకు కూడా దారితీస్తుంది. బోండా ఉమ గత చరిత్ర చూద్దాం ఒకసారి. 2014 అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్గా అయిపోయిన తర్వాత 2014 టైంలో కూడా ఇలాగే తన గళం వినిపించారు బోండా ఉమ. ఆ సమయంలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో చంద్రబాబు కాపులను నమ్మించి గొంతు కోశారు అని బహిరంగంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కాలంలో అన్నీ సర్దుకుపోయాయని అనుకోండి, కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన నోటి నుంచే, అంటే బోండా ఉమ నోటి నుంచే కాపుల ఐక్యత, పార్టీ లైన్కు భిన్నమైన కామెంట్లు రావడంతో అసలు ఉమ మనసులో ఏముంది అనే అనుమానాలు ప్రస్తుతం పార్టీ వర్గాల్లో బలపడుతున్నట్టుగా తెలుస్తోంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే హైకమాండ్ రూల్స్ని లైట్గా తీసుకోవడం కానీ, కుల సమీకరణల గురించి కానీ ఓపెన్గా ఇక్కడ బోండా ఉమ మాట్లాడడం చూస్తుంటే తన మార్క్ పాలిటిక్స్ను స్టార్ట్ చేశారా బోండా ఉమ అనే సందేహం కలుగుతోంది. ఒకవేళ పార్టీ పెద్దలు ఈ విషయాన్ని కనుక సీరియస్గా తీసుకుని యాక్షన్ తీసుకుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏలుతున్న బోండా ఉమ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చూస్తే గుంటూరులో అంబటి రాంబాబు గారితో బోండా ఉమ కలుసుకున్న చిన్న షేక్ హ్యాండ్ ఇప్పుడు అమరావతి నుంచి విజయవాడ దాకా ఒక పెద్ద రాజకీయ భూకంపాన్ని సృష్టిస్తోంది. ఇక్కడ క్రమశిక్షణే ముఖ్యమంటున్న చంద్రబాబుకి అసలు నేనేం తప్పు చేయలేదు, అందరూ చేసినట్టే నేను కూడా మర్యాదపూర్వకంగానే కలిసా అని అంటున్న బోండా ఉమకు మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్, వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ అనేది ఎక్కడి దారి తీస్తుందా అనేది వేచి చూడాలి. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.